ఈ శిష్యుడైన యోహాను నూతన నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలను రాశారు. 1 యోహాను సువార్త, ఆ తర్వాత 3 యోహాను పత్రికలు, 1, 2, 3 పత్రికలు యోహాను పత్రికలు, చివరిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకటన గ్రంథము అనే ప్రవచన గ్రంథాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆంతరంగిక శిష్యులలో ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యునిగా ఉన్న యోహాను అనే శిష్యుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇక్కడ దైవజనుడు రాస్తున్న ఈ ప్రకటన గ్రంథము దేవుడు ఆయనకు ప్రత్యక్షపరిచిన మాటలు రాశారు. అంత మాత్రమే కాదు, ఆయన ఏది చూచారో 2వ వచనం చూడండి, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు వాట్ ఎవర్ హీ హాస్ సీన్, హీ ఈజ్ అన్ ఐ విట్నెస్. చూడండి, ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు వారు చెప్పే మాటలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాటలు ఒకరి నుండి ఒకరికి వెళ్ళినప్పుడు వివరం మారిపోతూ ఉంటుంది. కానీ ప్రత్యక్ష సాక్షులు ఏదైనా ఒకటి జరిగినప్పుడు అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా చెప్పగలరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగి ఆయన శిష్య బృందంలో ఉండి ఆయన రొమ్మును ఆనుకొని అనేకమైన సందర్భాలలో ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చెవులార విని కన్నులార చూచి యోహాను భక్తుడు ఈ మాటలు రాస్తున్నారు. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి తాను రాసిన మాటలు ఏదో వినో లేదంటే ఊహించుకొనో ఇంకెవరో చెప్తే వాటిని బట్టి ఆయన రాశాను అని చెప్పలేదు. కానీ చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఇవి చాలా బలమైన మాటలండి, దైవజనుడు రాసిన మాటలు. ఎందుకంటే అనుభవపూర్వకంగా కన్నులారా చూశాను, చెవులారా విన్నాను, నా చేతులతో కూడా ఆయనను, నాకు కలిగిన భ్రమ కాదు ఇది, లేకపోతే ఇదేదో నేను గుడ్డిగా నమ్ముతున్న నమ్మకము కాదు, ఎవరో చెప్పిన మాటలు అవి కల్పితమో వాస్తవమో తెలియకుండా నేను రాస్తున్న మాటలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి దైవజనుడైన యోహాను తెలియజేస్తున్న మాటలు. ఈ సెడ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువును నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ మాటలు రాస్తూ ఉన్నాను. దేవుని బిడలుగా ఉన్న మన విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడండి. ఏంటంటే దట్ వీ not just hear about him or that we not just read about him but that we experience him. దేవుని గురించి చదివానండి, చదివి తెలుసుకున్నా, ఎవరో చెప్పారండి, విని తెలుసుకున్నా, మంచిదే. అవి దేవుని దగ్గరకు రావడానికి ఉపయోగపడినాయి. ఎవరో మనకి చెప్పిన సువార్త, లేదంటే దేవుని వాక్యము మనకి వినపడినప్పుడు, లేదంటే దేవుని మాటలున్న గ్రంథం కానీ బైబిల్ గ్రంథం కానీ మనం చదివినప్పుడు దేవుని దగ్గరకు రావడానికి అవి ఉపయోగపడినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. ఇప్పుడు యోహాను భక్తుడు చెప్తున్న మాట, మేమేది విన్నామో, కన్నులారా ఏది చూచామో, నిదానించి ఏది కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో దాన్ని గురించి మీకు తెలియజేస్తాం. 2వ వచనం చూడండి, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మాకు సహవాసం ఉంది దేవునితో ఒక ఇంటిమసీ, ఒక అన్యోన్యత మేము పొందుకున్నాం. ఆయన ఎంపికలోకి మేము వచ్చాం. మాకున్న రిలేషన్షిప్ దేవునితో మాకుంటే చాలని తృప్తి పడ్డం కాదు, కానీ మాకున్న సహవాసం మీరు కూడా దేవునితో కలిగి ఉండాలని. నిజంగా దేవుని బిడ్డగా మనకి తాపత్రయం ఉండాలి. అదేంటంటే దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. అలాగే మనం ఎవరిని ప్రభు వద్దకు నడిపిస్తున్నామో వారు కూడా దేవునితో కనెక్షన్లో ఉంటే చాలు. నేను ఒక స్నేహితురాలకి నా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ టైంలో నేను సువార్త చెప్పడం జరిగింది. ఆమె క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే తను దేవుని గురించి తెలుసుకుంది. దేవునికి చాలా క్లోజ్గా ఫ్రెండ్ మారింది. ఆమెను చూసినప్పుడల్లా నేను దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని ఫర్ హర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. అయితే అనుకోకుండా సడన్గా తనకి వివాహం సెటిల్ అవ్వడం, తన అమెరికా దేశం వెళ్ళిపోయింది.
ఆ సమయంలో నా ఫ్రెండ్ నాతో కొంతకాలం టచ్లో లేదండి. ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, ఈమెయిల్ మాత్రమే ఉండింది. ఆ ఈమెయిల్ కూడా నేను చేశాను, కానీ నా ఫ్రెండ్ నుండి నాకు ఎలాంటి జవాబు రాలేదు. ఆ స్నేహితురాలి గురించి నాకు చాలా బాధ అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆమె సేఫ్గా ఉందా లేదా అనేది ఒకటైతే, ప్రభువులో ఉందా లేదా అనేది దట్ వాజ్ మై గ్రేటెస్ట్ కన్సర్న్. నాకు ఎక్కువ ఆలోచన ఏముండేదంటే, ఇంత దగ్గరగా యేసయ్య నీతో నడిచింది కదా, ఇప్పుడు నాకు దూరమైంది. తన స్వరం విని చాలా నెలలైపోయింది. ఆ స్నేహితురాలిని గుర్చిన క్షేమ సమాచారం విని నాకు చాలా రోజులైంది, కానీ తను ఆత్మీయంగా ఎలా ఉందో అనే చింత నాలో ఎక్కువైపోయిందండి. అప్పుడు ఒక ప్రార్థన చేయడం ప్రారంభించినది ఏంటంటే, నా స్నేహితురాలు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు యేసయ్య, నీతో మాట్లాడేలాగా నువ్వు సహాయం చేయి. నా స్నేహితురాలు నాతో టచ్లో ఉండకపోయినా పర్వాలా, నాకు దూరమైన పర్వాలేదు, ఒకవేళ పరిస్థితుల ప్రభావం వలన, కుటుంబ బాధ్యతల వలన, ఉద్యోగం వలన, కొత్త దేశం, కొత్త పరిస్థితులు, కానీ తను మాత్రం నీతో దగ్గరగా ఉండడానికి సహాయం చేయని దేవుని సన్నిధిలో నా ఆలోచనలు మార్చి, నా ప్రార్థన మార్చి ప్రారంభించాను. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అలా ప్రార్థన చేసిన కొద్ది కాలంలోనే నా స్నేహితురాల నుండి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే, నేను యుఎస్లో ఉన్నాను, నా భర్తతో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, దేవునిలో నేను ఆనందిస్తున్నాను. నా భర్త గారు నా బర్త్డేకి సర్ప్రైజ్గా నాకు ఒక బైబిల్ గిఫ్ట్ కొని తీసుకొచ్చారని. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎగిరి గంతేయలేదు, కానీ ఎగిరి గంతేసినంత ఆనందం మాత్రం ఖచ్చితంగా అయిందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నమ్మదగిన వాడు. నీకు నాకు ఉండవలసిన తాపత్రయం ఏంటంటే, ప్రభు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపడానికి వీలు లేదు. ప్రియమైన తల్లిదండ్రులారా, మన బిడ్డలను గురించి కూడా మనం అదే ప్రార్థన చేయాలి. ఏంటంటే, మా పిల్లలు ఒకవేళ చదువులను బట్టో, ఉద్యోగాలను బట్టో, వివాహాలయ్యో, ఒకవేళ దూర ప్రాంతాలు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ నీకు మాత్రం వారు ఖచ్చితంగా దగ్గరగా ఉండాలి, నీకింపుగా జీవించాలి, నీకు ఇష్టంగా బ్రతకాలి. ఇక్కడ దైవచండని యోహాను భక్తుడు దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉన్న దైవజనుడుగా ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నారంటే, మీరు కూడా ఆ సహవాసాన్ని కలిగి ఉండాలని 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట దైవజనుడు తెలియజేశారు. ఇప్పుడు దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? దేర్ ఆర్ 3 ways in which God revealed himself to mankind. దేవుడు మనుషులకు తన్ను తాను 3 విధాలుగా ప్రత్యక్షపరచుకున్నాడండి. మొట్టమొదటిగా సృష్టి ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. సృష్టింపబడుచున్న వస్తువులను ఆలోచించుట వలన, ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్, ఒక టెలిస్కోప్లో నుండి ఆకాశాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆకాశపు నక్షత్రాలు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకండి, 2 రోజుల క్రితం నేను ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో తల్లి పాలను ఒక చిన్న డ్రాపర్లో తీసుకొని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టారండి. తల్లి పాలను తీసి మైక్రోస్కోప్ కింద పెడితే ఆ తల్లి పాల నిండా ఆ కణాలలో జీవము ఉంది. అందుకే తల్లిపాలుకి సబ్స్టిట్యూట్ లేదంటారు. ఈ తల్లిపాలను ప్రత్యామ్నాయం లేదు. కొన్నిసార్లు తల్లిపాలు రాకపోతే పిల్లలకు ఇంకా అవకాశం లేదన్నప్పుడు ఫార్ములా ఫీడ్ అంటారు. రకరకాల వైటమిన్స్ కలిపిన పాల పొడి అంటారు. అవకాశం లేకపోతే పాల పొడితో కలపచ్చు, కానీ అవకాశం ఉన్నంత వరకు తల్లిపాలు ఇస్తేనే బిడ్డలకు మంచిదని డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా. ఆ తల్లిపాలు దేవుడు సృష్టించిన స్త్రీ దేహంలో ఉత్పత్తి అయ్యేవి. దేవుడు సృష్టించింది ఏదైనా అద్భుతమే. సరే, తల్లిపాలు మైక్రోస్కోప్ కింద పెట్టి పరీక్షిస్తూ ఉంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ పార్టికల్స్ చూస్తూ ఉంటాయి. అయితే ఈ శాస్త్రవేత్తలకు ఏమనిపించిందో తెలియదు, కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ విత్ బ్యాక్టీరియా, భయంకరమైన బ్యాక్టీరియాతో క్రిములతో నింపబడిన ఒక మురికి కాలువలో నీరు అనుకోండి. ఆ నీరుని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఈ తల్లి పాల ప్రక్కన వేశారండి. మైక్రోస్కోప్ క్రింద తల్లి పాల ప్రక్కన తల్లి పాలలో కలిసిపోయేలాగా ఒక చుక్క బ్యాక్టీరియాతో నింపబడిన ఆ నీటిని తల్లి పాల ప్రక్కనేగానే
కొన్ని క్షణాల్లో ఏం జరిగిందో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ థింక్ మీరు యూట్యూబ్లో వెళ్తే వెతికితే ఆ వీడియో దొరుకుతుంది అనుకుంటా. ఆ బ్యాక్టీరియా ఉన్న నీటిలో ఎన్ని క్రిములు ఉన్నాయో, చాలాసార్లు మనకి కళ్ళకు కనబడవు కానీ ఎన్నో క్రిములు ఉంటాయి. ఆ క్రిములన్నిటినీ తల్లి పాలలో ఉన్న ఏమంటారంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటారు కదా, తల్లి పాలలో ఉన్న దేవుడు పెట్టిన పోషకాలు ఎలాంటివంటే అవి జబ్బులను కూడా, రోగ నిరోధక శక్తి వాటిలో ఉంటుంది. ఈ తల్లి పాలలో దేవుడు పెట్టిన అద్భుతమైన కణాలు ఏం చేశాయంటే కొద్దిసేపట్లోనే ఆ బ్యాక్టీరియాతో నింపబడిన ఆ నీటిలో ఉన్న ఏవైతే జీవాలు ఉన్నాయో పిల్లలను పాడు చేసే అవన్నిటిని చంపేసేయండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు సృష్టించిన సృష్టి చూస్తేనే మనకు అర్థమైపోవాలి ఏమనంటే ఈ సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. దెర్ ఇస్ అ డిజైనర్ బిహైండ్ ఎవ్రీ డిజైన్, దెర్ ఇస్ అన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ఎవ్రీ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. ఎందుకు చిన్న విషయం, ఇంటికి వెళ్ళాక వంట టేబుల్ మీదకి వస్తుంది, వంట అక్కడ ఉందంటే వంట వెనకాల ఎవరుంటారు? కుక్ ఉన్నారు, షెఫ్ ఉన్నారు, తల్లి ఉంది కదా. ప్రేమతో శ్రద్ధతో కష్టపడి వండిన వారు ఉంటేనే ఒక్కొక్క డిష్ టేబుల్ మీదకి వస్తుంది, కానీ ఊరికే రాదు. సృష్టింపబడిన వస్తువుల ద్వారా దేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నారు మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన వాక్యము ద్వారా మనకు తాను ప్రత్యక్షపరచుకున్నాడు, ఆయన వాక్కు ద్వారా, త్రూ హిజ్ వర్డ్. మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయనే స్వయాన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు us త్రూ జీసస్ క్రైస్ట్. యేసయ్యను చూస్తే దేవుణ్ణి చూసినట్లే. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొనుట అంటే దేవుని గురించి తెలుసుకొనుటయే. ఇప్పుడు యోహాను అనే దైవజనుడు ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఏవి చూశారో, ఏవి విన్నారో, ఏవి తాకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాటిని గూర్చి ఆయన రాస్తూ ఉన్నారు. నిజానికి ఈ ప్రకటన గ్రంథము ఎక్కడ రాయబడింది? చాలాసార్లు మనం అనుకుంటాం గొప్ప గొప్ప విషయాలు బయటకు రావాలంటే బ్రహ్మాండమైన పరిస్థితుల్లో బయటకు వస్తాయని చాలాసార్లు మనం అనుకుంటాం. చూడండి, కొన్నిసార్లు బాగా చదవాలంటే ముందు ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటాం. ఎప్పుడైనా అనుభవం ఉందా? చిన్నప్పుడు నన్ను మా అమ్మగారు స్కూల్ నుండి రాగానే కూర్చో హోంవర్క్ చేయనేవారు. నేను ముందు ఇల్లంతా సర్దేదాన్ని. మా అమ్మగారు అనేవారు, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నేను అనేదాన్ని, నాకు ఇల్లంతా నీట్గా ఉంటాయి కానీ నా చదువు బుర్రకి ఎక్కదు, ముందు అంత సర్దేయాలి, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం అద్భుతమైనవి మన జీవితంలో ఉండి బయటకు రావాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా సుందరంగా, పెయిన్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, రిస్క్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా అలా ఉంటే మంచివి మన జీవితంలో నుండి బయటకు వస్తాయేమో అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆఫ్టెన్ టైమ్స్ దేవుడు మన పెయిన్, మన వేదన, మన శ్రమ, మన ఒంటరితనము, మన బాధను వాడుకొని గానుగల్లో ఎలా అయితే గానుగ నూనె క్రషింగ్ తర్వాత బయటకు వస్తుందో అలా దేవుడు ఉపయోగకరమైన ఆయన కొరకు మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల గుండా పంపించుట ద్వారా వాటిని ఆయన మన జీవితంలో నుండి వెలికి తీసే దేవుడు. ఇక్కడ దైవజనుడైన యోహాను పద్మసు దీవిలో పరవాసిగా ఉన్న సమయంలో ఈ గ్రంథాన్ని రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆయన పద్మసు దీవిలో పరవాసిగా ఉన్నాడు. అండ్ హీ వాజ్ ఆల్ అలోన్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసిని అయితిని. హీ వాజ్ ఇంప్రిజన్డ్ అండ్ ఎగ్జైల్డ్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ పాట్మస్. పద్మసు దీవిలో పరవాసిగా ఉన్నాడు. ఎందుకు? నేరం చేసి వెళ్ళాల. కొన్నిసార్లు కొన్ని దీవులు ఉంటాయండి. మేము కూడా అండమాన్ నికోబార్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్ కొరకు అక్కడ ఒక జైలు ఉంటుంది, చాలా ఫేమస్ జైలు. ఎందుకు ఫేమస్ జైలు అంటున్నానంటే కఠినమైన శిక్ష ఎవరికైనా విధించాలంటే అక్కడ జైల్లో వేసేవాళ్ళు, అండమాన్ జైల్లో. ఎందుకంటే అక్కడ నుండి తప్పించుకోవాలంటే ఓషన్లో పడి ఇంకా మధ్యలో ఎక్కడో చనిపోతారండి.
సో వాళ్ళు స్విమ్ చేసుకొని రావడానికి అవకాశము ఉండేది కాదు. కాబట్టి చాలామంది స్వాతంత్ర సమరయోధులను కూడా అక్కడ అండమాన్ జైల్లో వేశారని చెప్తా ఉంటారు. ఇప్పుడు పద్మసు అనే దీవి చాలా కఠినమైన ప్రాంతము, చాలా కఠినమైన శిక్ష ఎవరికైనా విధించినప్పుడు వారిని పద్మసు అను దీవిలో వేసేసేవారు. ఇప్పటికీ కూడా ఆ పద్మసు దీవి మనం చూడాలంటే వీ కెన్ గో దేర్. కానీ ఆ పద్మసు దీవి చాలా, అది చూడగానే జీవితం మీద విరక్తి వస్తుందంటండి. కొన్ని దీవులు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి, కొన్ని దీవులు ఉంటాయి, కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఇండోనేషియా దగ్గర కూడా చాలా ఐలాండ్స్ ఉంటాయి. వెస్లీ గారు సువార్త సేవ కొరకు వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, చాలా అందంగా ఉంది ఈ ప్రాంతం, సముద్రం మధ్యలో ఉన్న దీవులు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ దీవి, ఈ పద్మసు దీవి నిర్మానుష్యమైన దీవి. ఈ పద్మసు దీవి ఆ రాళ్ళన్నీ, అది రాళ్ళు, రప్పలు, కొండలు అవి అన్నీ నల్లగా ఉంటాయండి. వాటిని చూస్తే ఇక జీవితం మీద ఏవగింపు వచ్చేసేలాగా అంత భయంకరమైన ప్రదేశంలో దైవజనుడు ఎందుకొరకు ఆయన పరవాసి అయ్యాడు అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము. Do you know that it is a blessing to be persecuted for the sake of Christ? క్రీస్తు ప్రభు కొరకు శ్రమను, నిందను అనుభవించటము ఒక భాగ్యము అని మీకు తెలుసా? ఒకవేళ దేవుని నామము నిమిత్తము ఒకవేళ మీరు ఏదైనా దూషణ పాలవుతున్నా, ఒకవేళ నిందల పాలవుతున్నా, తృణీకరించబడుతున్నా, చీదరించుకోబడుతున్నా, ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తున్నా, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఇక్కడ దేవుని సువార్త నిమిత్తము దైవజనుడు పద్మసు దీవిలో పరవాసిగా ఉన్నాడు. ఇక్కడ దైవజనుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, హీ వాజ్ ద ఓన్లీ డిసైపుల్ హూ వాజ్ నాట్ మార్టర్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా, మనందరికీ తెలుసు, యేసయ్యను 30 వెండి నాణాలకు అమ్మేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత మిగతా 11 మంది శిష్యులలో 10 మంది యేసుక్రీస్తు ప్రభు కొరకు, దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. ఈ ఒక్క శిష్యుడే, యేసయ్యకు ప్రియమైన శిష్యుడు, యేసయ్య రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ఈ యోహాను శిష్యుడు మాత్రమే ఈ పద్మస్ అనే దీవిలో 18 నెలలు గడిపాడంటండి. కెన్ యూ ఇమాజిన్? ఒంటరిగా కొన్నిసార్లు ఒక్క రాత్రి గడపలేం మనం కదండి. ఒంటరిగా అమ్మో నా వల్ల కదండి, నాకు మనుషులు కావాలండి, నాకు జనాలు కావాలండి, నాకు ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు, పోనీ ఎవరు లేకపోతే సెల్ ఫోనే సహవాసం, అంతే కదా. కొంతమంది ఒంటరిగా ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇంకా ఫోన్ మోగుతానే. కొంతమందికి పడుకున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి, ఏంటది, ఫోన్ ఏదో ఒకటి పెట్టుకొని పాటలో వాక్యమో ఏదో వింటూ వింటూ వింటూ, బట్ ఐ కెనాట్ బీ అలోన్, నేను ఒంటరిగా ఉండలేనండి అంటూ ఉంటాం చాలాసార్లు. కానీ ఈ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు 18 నెలలు ఒంటరిగా ఆ పద్మసు దీవిలో ఉండిపోయాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఎఫెస్సు అనే పట్టణానికి వచ్చిన తర్వాత ఆయన వృద్ధాప్యం వలన చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన మాత్రం హతసాక్షి అవ్వలేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒంటరిగా దైవజనుడు ఉన్నప్పుడు దేవుడు దైవజనుని విడిచిపెట్టాడా? హీ వాజ్ నాట్ సరౌండెడ్ బై ఫ్యామిలీ. అతని కుటుంబీకులు ఎవ్వరు లేరు, తోటి శిష్యులు ఎవరు లేరు, విశ్వాసులు ఎవరు లేరు, ఆదరించేవారెవరూ లేరు, పలకరించేవారెవరూ లేరు, సమయానికి భోజనం పెట్టేవారెవరూ లేరు. చుట్టూ చూస్తే ఒంటరితనమే. ఒకవేళ గట్టిగా కేక వేస్తే తన స్వరమే తనకు మళ్ళీ రీసౌండ్ వస్తుందండి. అలాంటి పరిస్థితి. అలాంటప్పుడు దైవజనుడు ఆ సమయాన్ని వేస్ట్ అన్న చేయొచ్చు, లేదన్నా ఉపయోగకరంగా అయినా మార్చచ్చు. బట్ the man of God chose to wait upon the Lord in his loneliness. తన ఒంటరితనంలో దైవజనుడు ఏమి ఎంచుకున్నాడంటే, దేవుని స్వరము వినడం కొరకు, దేవుని ప్రత్యక్షతలు పొందుకొనుట కొరకు ఈ సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను అనే ఒక అద్భుతమైన దైవికమైన ఆలోచనతో దైవజనుడు ముందుకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డ, God never allows any circumstance in your life without a purpose. ఏ చిన్న విషయమైనా, ఏ పెద్ద విషయమైనా ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఎస్పెషలీ రక్షణ పొందిన వారి జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు అనుమతించడు. ఆయన
పర్మిషన్ లేకుండా ఏది మన జీవితంలో జరగదు. ఆయన ఉద్దేశం లేకుండా కూడా ఏది మన జీవితంలో అనుమతించడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన జీవితంలో ఒకవేళ శ్రమ అనుమతిస్తే ఆ శ్రమను ఆయన కొరకు మహిమకరంగానే ఆయన ఖచ్చితంగా మార్చుకుంటాడు. మహిమాన్వితమైన అనుభవాలతోనే నీ జీవితాన్ని నింపడానికి ఆయన ఆ శ్రమను అనుమతిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు 3 విషయాలు చెప్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారితో నేను పాలివాడని అయిపోయాను, ఐ హ్యావ్ బికమ్ అ పార్టిసిపేటర్ అనే మాట అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను 3 విషయాల్లో పాలివాడయ్యాడంటండి. ఏ 3 విషయాలంటే జాగ్రత్తగా గమనించాలి. ఒకటి శ్రమలో పాలివాడు. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వాదంలో పాలుపంపులు ఇవ్వు నాయన. ఎలా అంటే పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిలో నా వాట నాకు వచ్చేయాల్సిందే కదండి. ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడానికి చాలా పట్టుదల ఉంటుంది, కానీ తల్లిదండ్రులు చూసుకోవడంలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించడానికి మాత్రం చాలాసార్లు మనసు ఉండదు. అందుకే ఒకప్పుడు కాదులేండి, చిన్నప్పుడు పిల్లలు కొట్టుకుంటారంట తల్లిదండ్రుల కోసం. మమ్మీ పక్కన నేను పడుకుంటా, డాడీ పక్కన నేను కూర్చుంటా, అమ్మ నాది నాన్న నాది అని పిల్లలు చిన్నప్పుడు మాకు కావాలి అడుగుతారంట. పెద్ద వయసు వచ్చిన తర్వాత కదలలేని స్థితిలో వాళ్ళకి ఇంకా ఎదురు పరిచర్య చేయవలసిన, వాళ్ళకి చూసుకోవాల్సిన సమయంలో ఈ కాలంలో ప్రాముఖ్యంగా చాలా కుటుంబాల్లో ఏ పరిస్థితి చూస్తాను అంటే అమ్మను నువ్వు తీసుకెళ్ళు, నాన్నను నువ్వు తీసుకెళ్ళు, నీ దగ్గర పెట్టుకో అని ఎవరికి వారు ఆ బాధ్యతను మరొకరి మీద నెట్టడానికి, తమను తాము ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆస్తేమో కావాలి, వారి కష్టార్జితంలో ఏమో భాగం కావాలి, కానీ వారిని చూసుకునే విషయంలో, ప్రేమించే విషయంలో, వారి కొరకు ఒకవేళ ఒక మెడికల్ బిల్ వస్తే ఖర్చు పెట్టే విషయంలో, అలాంటి విషయాల్లో మాత్రం బాధ్యత తీసుకోవడానికి చాలామందికి ఇష్టము లేదు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట నిజమే. ఈ లోక సంబంధంగా ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోక రాజ్యంలో కూడా శ్రేష్టమైన మహిమను ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. అవన్నీ ఉన్నాయి, కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదాలతో పాటు శ్రమలలో కూడా మనం పాలి భాగస్థులం అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అందుకే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో దైవజనుడు ఒక మాట రాస్తున్నారు. చూడండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహించిన వారమైతే ఆయన ఏమి సహిస్తే, శ్రమలను సహిస్తే ఆయనతో పాటు ఏలుతాము. ఏలాలని మనందరికీ ఆశే, యేసయ్యతో పాటు రాజ్యం చేయాలని మనందరికీ ఆశే. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకోవాలని మనకు ఆశే, కానీ ఆయనతో పాటు శ్రమలలో కూడా పాలివారము అవ్వాలి. 2వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను. ఆయన రాజ్యములో పాలివారం. వి మస్ట్ ఆల్వేస్ హ్యావ్ కింగ్డమ్ మైండ్ సెట్. ఏం మైండ్ సెట్ అండి? కింగ్డమ్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యాన్ని గూర్చిన ఆలోచన, దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకున్న మనందరిలో ఉండాలి. మళ్ళీ చెప్తాను చూడండి, పరలోక రాజ్య వారసత్వం పొందిన, దేవుని రాజ్యములోకి స్వీకరించబడిన, ఆయన కుటుంబంలోకి స్వీకరించబడిన మనందరికీ ఒక మైండ్ సెట్ ఉండాలి. ఏంటా మైండ్ సెట్ అంటే కింగ్డమ్ మైండ్ సెట్. ఎప్పుడు ఆలోచన, నా దేవుని రాజ్యాన్ని నేను ఎలా కట్టగలను, దేవుని రాజ్యము కట్టబడుట కొరకు నేను ఎలా ప్రయాసపడగలను, దేవుని రాజ్యం కట్టబడుట కొరకు నేను ఎలా సహకరించగలను, దేవుని రాజ్యం కట్టబడుట కొరకు నేను ఎలా ప్రార్థించగలను, దేవుని రాజ్యము కట్టబడుట కొరకు, దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకు నేను ఏం చేయగలను. దైవజనుడు దేవుని రాజ్యములో ఆయన పాలిభాగస్థుడయ్యాడు. మొదటిది శ్రమలో, 2వది రాజ్యములో, 3వది సహనంలో. వెరీ ఇంట్రెస్టింగ్. చాలాసార్లు సహనం అనేది చాలా లైట్గా తీసుకుంటామండి. బట్ దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ స్పిరిచువల్ క్వాలిటీ. చాలా అమూల్యమైన ఆత్మీయమైన లక్షణం. ఇది అంత ఈజీగా రాదు. ఈ సహనం అనేది డెవలప్ అవ్వాలంటే కొన్ని రకాల పరిస్థితులు గుండా వెళ్తే తప్ప ఈ సహనం అనేది మనలో డెవలప్ అవ్వదు.
కండలు డెవలప్ అవ్వాలంటే కఠోరమైన వర్కౌట్ పరిశ్రమ చేసిన వాళ్ళకే వచ్చినట్లుగా ఆత్మీయ జీవితంలో కొన్ని రకాలైన క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసము పరీక్షించబడినప్పుడు అప్పుడు సహనం అనేది మనలో డెవలప్ అవుతుంది. సహనంలో కూడా పాలిభాగస్థుడు అయ్యాడు దైవజనుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహనంలో పాలిభాగస్థుడైన దైవజనునికి ఒక అద్భుతమైన మహిమాన్వితమైన అనుభవాన్ని దేవుడిచ్చాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. He had a wonderful revelation, a glorious revelation of God. దేవుని గుర్చిన ఒక మహిమాన్వితమైన ప్రత్యక్షత దైవజనుడు పొందుకున్నాడు. ఒక హెవెన్లీ విజన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన దర్శనాన్ని దైవజనుడు అయిన యోహాను, అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ మాటలన్నీ కూడా 1వ అధ్యాయంలో మీరు 16వ వచనం వరకు జాగ్రత్తగా చదివితే దేవుని స్వరూప దర్శనాన్ని ఆ విజన్లో ఎలా చూశాడో దైవజనుడు యోహాను రాశాడు. అవన్నీ చదివితే ఊహించుకుంటే ఆ దర్శనం నాకు కలిగితే ఎంత బాగుండు, నేను చూస్తే ఎంత బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ దర్శనాన్ని దైవజనుడు చూడడానికి, ఆ దర్శనాన్ని దైవజనుడు పొందడానికి ఒక భయంకరమైన పరిస్థితి గుండా 18 నెలలు దాదాపు ఒంటరిగా ఉండిపోయాడు. సమయానికి భోజనం పెట్టేవారు ఎవరు లేరు, పడుకోవడానికి ఒక మంచి పరుపు లేదండి. శ్రమలో దేవుని ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఆయనను చూడగానే ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె, ఆయన శక్తి ముందు మన శక్తి ఏమాత్రం చాలా. నిజంగా ఆయన స్వరూప దర్శనాన్ని చూసిన దేవునికి దగ్గరగా వెళ్ళిన వారు ఎవరైనా సరే ఇంకా హంబుల్ అయిపోతామండి ఖచ్చితంగా. వీ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ హంబుల్ వెన్ వీ లివ్ విత్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో సమీపమైన అనుబంధాన్ని కలిగిన ఎవరైనా సరే మీరు చూడండి, దీనత్వం అనేది వారిలో ఖచ్చితంగా వచ్చేసి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో గ్రహిస్తున్న కొద్దీ, దేవుని యొక్క మనసును ధ్యానిస్తున్న కొద్దీ మనల్ని మనం ఇంకా దీనులుగా ఆయన పాదాల వద్ద పడడం తప్ప ఇంకేమీ లేదయ్యా. అప్పుడు దేవుని స్వరం విన్నాడు, భయపడద్దు. దేవుని వాక్యంలో భయపడకు అనే మాట ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యు ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో కనపడుతూనే ఉంటుందండి, భయపడకు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీలో ఏ భయం ఉన్నా ఆ భయానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడద్దు. కార్యం జరగడం తర్వాత, బట్ ముందు నువ్వు భయపడ్డం మానే. ఫస్ట్ లెర్న్ టు ఫేస్ వాట్ ఎవర్ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ విత్ మై హెల్ప్. నేను ఉన్నా కదా నీతో తోడుగా, భయపడద్దు. ముందు నువ్వు భయాన్ని విడిచిపెట్టు. ముందు పిరికితనం గల ఆత్మను వీడు ధైర్యంతో నింపబడు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను. దైవజనుడు పొందుకున్న ఆ మహిమాన్వితమైన అనుభవము ప్రకటన గ్రంథంలో రాబోయే కాలంలో జరగబోయే విషయాలన్నిటిని గురించి దైవజనునికి దేవుడు తెలియజేశాడంటే అది దైవజను యొక్క శ్రమ, ఒంటరితనము, ఒక బానిసత్వము, నిస్సహాయమైన పరిస్థితుల్లో నుండే అంత ఆశీర్వాదకరమైన గ్రంథము బయటకి వచ్చిందండి. నేటికి సంఘానికి రాబోయే కాలంలో జరగబోయే విషయాలన్నీ తెలుస్తున్నాయంటే ప్రకటన గ్రంథము దానికి ఆధారంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీ వెళ్తున్న పరిస్థితులను బట్టి యూ మే హ్యావ్ అ క్వశ్చన్, వై? ఎందుకు దేవా, ఎందుకు వచ్చింది అర్థం అవ్వట్లా, ఎలా వచ్చింది అర్థం కావట్లా, ఎలా బయటపడాలో అర్థం కావట్లా అనే పరిస్థితులు నీవు ఉన్నట్లయితే రిమెంబర్, గాడ్ కెన్ బ్రింగ్ అవుట్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ సంథింగ్ గ్లోరియస్ అవుట్ ఆఫ్ ద ట్రయల్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నీ వెళ్తున్న శ్రమ ద్వారా దేవుడు మహిమాన్వితమైన ఆశీర్వాదకరమైన అనుభవాలను నీ జీవితం నుండి బయటకు తీసుకురాబోతున్నాడు. ఆయన కీడును మేలుగా మార్చే దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. యోహాను భక్తుడు కన్నులార ఏది చూశాడో, చెవులార ఏది విన్నాడో, ముట్టి ప్రభు అనుభవపూర్వకంగా ఏది చూశాడో, ఏది నీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడో దానిని ప్రభు రాశాడు. భయంకరమైన శ్రమ గుండా దైవజన్ను తీసుకువెళ్ళావు. అయితే ఆ శ్రమలో నుండే నీకు సమీపంగా దైవజనుడు ఇంకా సాగి ప్రభా మహిమాన్వితమైన అనుభవాలతో నింపబడ్డాడని మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. శ్రమ మా ఆశీర్వాదం కొరకే, మా ఒంటరితనము మా దీవెన కొరకేనయ్యా. మేము నమ్ముతున్నాం ప్రభా. నమ్మకమైన దేవుడవైన నీవు మాకు తోడుంటే చాలయ్యా. నీ సన్నిధి మాకు తోడుంటే చాలయ్యా. భయపడకొని ఆనాడు దైవజనునికి నువ్వు తెలియచేశావు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, బికాజ్ యు ఆర్ అవర్ స్ట్రెంగ్త్. మా హృదయాలలో ధైర్యాన్ని నింపే దేవుడవు ప్రభా. గుండె జారిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, నిరాశలు ఎంతమంది ఇక్కడికి వచ్చారో ఈనాడు భయపడకని మీరు ఇస్తున్న అభయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం నాయన. మా జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించే దేవుడో, నిలబెట్టే దేవుడో, సహాయం చేసే దేవుడో, విజయం ఇచ్చే దేవుడో, మా పక్షముగా పోరాడే దేవుడో మీరున్నారు కనుక మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.